పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. మా దగ్గర పలుకుబడి లేదు, డబ్బు లేదు మేడం. అది మేడం అది. ఓకే ఓకే. టెంపుల్ కి సంబంధించి ఒకవేళ పునర్నిర్మించాలన్నా అది ఒక హెరిటేజ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ గా కొన్ని గుర్తింపబడతాయి కదా, వాటిని కూల్చడానికి వీలు లేదు అట్లా చెప్తూ ఉంటారు. 400 ఏళ్ల క్రితం గుడి అన్నప్పుడు అంత ఈజీగా జరుగుతుందంటారా? అంటే కూల్చకుండా చేయొచ్చు కదా మేడం, పెద్దగా స్థలం ఉంది కదా, బయట స్థలం చాలా ఉంది కదా, దేవాలయానికి కూల్చాలని ఏం లేదు. కూల్చకుండా అట్లనే ఉంచి కూడా పెద్దగా చేయొచ్చు మేడం, టెంపుల్ ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు యాదగిరి గుట్టనంటే కొంచెం ఆ గోడలు అవి ఇవి తీసేసింది, కానీ ఇక్కడ అవన్నీ తీయకుండా యాక్సిడెంట్ గా 400 years ఉన్న టెంపుల్ అట్లనే ఉంచి పక్క నుండి కూడా చేయొచ్చు. అంత పెద్ద యాదగిరి గుట్టను డెవలప్ చేసిన కేసీఆర్ గారు అసలు చిలుకూరు గుట్టను ఎందుకు పట్టించుకోలేదు? మీరు అడగాలి మేడం ఆ క్వశ్చన్. రాజకీయ నాయకులు మేడం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ మినిస్టర్ గారిని, సీఎం గారిని క్వశ్చన్ మీద వేయాలి. మన తెలంగాణ తిరుపతి అనేది 2వ తిరుపతి, అదేమో రాయలసీమ తిరుపతి, ఆంధ్ర తిరుపతి కదా మేడం. తెలంగాణ తిరుపతిని నిర్లక్ష్యం చేసిన గవర్నమెంట్లు మళ్ళీ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అంటలేదు మేడం నేను. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే, ఇదైనా సరే, కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అయినా, ఏదైనా మా దేవాలయం నిర్లక్ష్యానికి గురైంది మేడం, గవర్నమెంట్ తరపున నేను అంటే. బాధ్యతలన్నీ మీకు వచ్చిన తర్వాత, భాగస్వామ్యం అయిన తర్వాత మొదటి మార్పు రంగరాజన్ గారి బదిలీ ఉండబోతుందా? అట్లానే ఏమనుకో మేడం, అట్లా ఎందుకంటే ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు అంటే అది మన చేతుల పని కాదు కదా మేడం, డిపార్ట్మెంట్ చూసుకుంటది, మన చేతుల పని కాదు కదా ఆయన ట్రాన్స్ఫర్ అనేది. ఆ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఉంటాడు మంచిగానే. పూజ వాళ్ళది ఏంటంటే మేడం, వాళ్ళ కర్తవ్యం పూజలు చేయడమే కదా, ఇంకా వేరేదేముంటది మేడం. వల్ల పూజ చేసే బాధ్యత వాళ్ళది, చేయాల్సింది. ఇప్పుడు పూజ ఒక్కటే కాదు, ఇంకేవో చేస్తున్నాడు అనే మీ బాధ. చూద్దాం మేడం అప్పటికి ఎట్లుంటుందో ఇవన్నీ కార్యక్రమాలు అయితే, కానీ తర్వాత ఆలోచన చేద్దాం. అట్లాంటిది ఏం లేదు మాకు, ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని మన చేతుల పని కాదు. బేసికలీ రంగరాజన్ గారు ఎప్పుడు చూడు వేదాలు, శ్లోకాలు, లేదంటే మన హైందవ ధర్మానికి సంబంధించి చాలా మాట్లాడుతుంటారు కదా. హౌ ఈజ్ రంగరాజన్ అంటే ఆయన ఎట్లా ఉంటారు? రంగరాజన్ గారి నేచర్, యాటిట్యూడ్ ఎట్లా ఉంటది? ఆయన సాఫ్టా, అగ్రెసివా? ఫ్రీగానే ఉంటాడు మేడం, మంచిగానే ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు. కానీ కొంచెం కోపం కూడా ఎక్కువ, అప్పుడప్పుడు కోపం కూడా ఉంటాడు మేడం. ఆయన కొంచెం వాళ్ళు ఎవరన్నా భక్తులు లేకపోతే కొంచెం ఒక్కోసారి కోపడుతుంటాడు. కానీ మంచి వ్యక్తి అయితే మంచోడే మేడం. పూజ కాడ కానీ ఒక సిస్టమేటిక్ గా కరెక్ట్ ఉంటాడు, సిస్టే ఉంటాడు, మంచోడే, మంచి వ్యక్తి మంచోడే మేడం. అంత చదువుకున్న వ్యక్తి అర్చకంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం మేడం. అది ఆయనను గౌరవిస్తా మేడం. ఎందుకంటే ఆయన ఒక 15 సంవత్సరాల కిందన మంచి పొజిషన్లోనే ఉండే మేడం, ఉద్యోగంలో. ఓన్లీ దేవునికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసి వచ్చేసిండు ఆయన. దేవునికి సేవ కార్యక్రమాల్లో మంచిగానే ఉంటది మేడం, ఆ విషయంలో ఏం లేదు. అది మేడం మంచోడే. ఈ ఊరి వాళ్ళు ఎప్పుడు అనలేదా, తెలంగాణలో చాలా మంది అర్చకులు ఉన్నారు కదా, ఎక్కడో తమిళనాడు నుంచి, హోబిలం నుంచి వచ్చిన ఈ అయ్యగార్లు ఈ గుడిలో ఎందుకు అని చెప్పి ఎప్పుడు ప్రశ్న తలెత్తలేదా ఇక్కడ? అంటే మేడం వాళ్ళు వచ్చింది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు నిన్న మొన్న వచ్చింటేనేమో ఎవరైనా క్వశ్చన్ వేస్తారు మేడం. వాళ్ళు 200-300 సంవత్సరాల కింద వచ్చినప్పుడు అంటే మన తెలంగాణ వ్యక్తి అని గుర్తిస్తాం కదా మేడం, మనం తమిళనాడు ఎట్లా అంటాము, అంతే కదా. ఇప్పుడు నిన్న మొన్న ఒక 10-20 సంవత్సరాల కింద ఉంటేనేమో మీరు తమిళ్ అంటాము, ఏదో అంటాం. ఇప్పుడు 300 years వాళ్ళ పూర్వీకులు వచ్చినప్పుడు మన వ్యక్తే కదా, మనం వేరే వాళ్ళని ఎట్లా అంటాం మేడం? మనం సేవలకు సంబంధించి సవితారెడ్డి గారు చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు కదా, గుడికి సంబంధించి ఆమె ఇన్వాల్వ్ అయ్యారు అంటే? ఆమె మినిస్టర్ ఉన్నప్పుడు పర్వాలేదు మేడం, బాగానే చేసేది. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే కాదు కదా మేడం, ఆమె మహేశ్వరం. కానీ ఆమె అప్పటి నుండి కొంచెము మహేశ్వరం అక్కడనే చూసుకుంటుంది మేడం, ఇక్కడ పెద్ద పట్టించుకోలేదు ఆమె. దేవుడు అంటే భయం కదా మేడం అందరికి. ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అంటే దేవుడు ఏందో అది అన్నట్టు భయపడుతుంటారు. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. మీరు కోరుకున్న విధంగా, మీరు ఉండాలనుకుంటున్న విధంగా మీకు తీర్పు వచ్చింది. అలాగే మీ సేవలు కూడా స్వామివారు తీసుకోవాలి, మీరు రెడీగా ఉన్నారు. ఉన్నాం మేడం. ఇంకా ఆయన పిలిపే ఆలస్యం అనుకుంటా. అంతే మేడం, అంతే. మేము కూడా రెడీ ఉన్నాం మేడం, దేవునికి సేవ చేసే. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, మీరు వస్తే గర్భగుడిలోకి రానియరు, నేను పోతా అంటే నాకు దేవుడు ఇచ్చిన ఒక వరమే అనుకుంటా మేడం. అది అంతకంటే ఎక్కువ ఏం కావాలి మేడం నాకు, అంతే కదా. మా ఫ్యామిలీ అందరం పోతాము, ఎంతమంది ఉన్నా మేము డైరెక్ట్ పోతాము.
ఏదైనా కార్యక్రమాలు ఉంటే స్పెషల్గా ఇన్విటేషన్ ఉంటుంది. చాలు మేడం, అంతకంటే ఎక్కువ ఏం చేసుకుంటాం మనం, అంతకంటే ఎక్కువ భగవంతుని కూడా. ఇప్పుడు హుండీ లేదు గర్భగుడిలో, వచ్చిన వాళ్ళు డబ్బులు ఏమైనా ఉంటే ఆ పక్కనున్న హుండీలో వేస్తున్నారని మీరు అంటున్నారు. ఒకవేళ స్వామి వారికి కళ్ళు కావచ్చు, కంకణాలు కావచ్చు, లేదంటే ఏమైనా హారాలు, ఇప్పుడు స్వామి వారికి చాలా అసలు వెంకటేశ్వర స్వామి అంటే అలంకార ప్రియుడు కదా, ఇక్కడ అలాంటి డైమండ్స్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ వచ్చినవి ఎక్కడికి వెళ్తూ ఉంటాయి, అవి ఎవరికి సబ్మిట్ చేస్తూ ఉంటారు మేడం? అది నాకు పర్టికులర్గా దాని గురించి ఏం తెలియదు మేడం. స్వామివారికి కొన్ని ఆరాలు అవుతున్నాయి కానీ అవి చాలా రోజులు అట్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ కొత్తవి ఎవరైనా ఇచ్చిరా లేదా అనేది మనకు కరెక్ట్ తెలియదు మేడం. వాటికి సంబంధించి లెక్క అసలు ఎవరు లెక్కలంటే వాళ్ళ దగ్గరనే మేడం, మనకు అంతే దాని గురించి తెలియదు. కొన్ని లెక్కలు అయితే ఉన్నాయి మేడం, స్వామివారికి ఏమేమి ఆరాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయని కొన్ని లెక్కలు ఉన్నాయి. మళ్ళీ అన్ని ఉన్నాయా లేదా అనేది మనకు కూడా తెలియదు, కరెక్ట్ తెలియదు మేడం. ఇంకోటి ఉండి గురించి అంటున్నారు కదా, ఇది 2004 సంవత్సరం దాకా ఇక్కడ ఉండే అవును, తర్వాత తీసేశారు. ఎందుకంటే మేడం ఉంటే నా ఉండి ఎందుకు తీసేయాలి మేడం? ఎందుకంటే మీ ఇష్టం ఉంటేనే మీరు 10 రూపాయలు 100 రూపాయలు ఉండిలు వేస్తారు మేడం, అంతే. మీ జేబులకించి గుంజి ఆ ఉండిలు వేయరు కదా మేడం. ఇప్పుడు ఇంకోటి మేడం, నాకు ఒక 1 కోటి రూపాయలు వచ్చినాయంటే నీకు 10 లక్షలు వేస్తా స్వామి అని మొక్కుతాడు, 1 కోటి రూపాయలు వస్తాయి. 10 లక్షలు వేసిండు అనుకో, మీకేమన్నా ప్రాబ్లం ఉందా? దేవాలయం డెవలప్మెంట్కి ఉపయోగిస్తాం కదా మేడం ఆ డబ్బులు. మళ్ళీ ఉండి తీసేయడం ఎందుకు? అది ఎందుకు తీసేశారు అనుకుంటున్నారు? ఉండి ఉంటే ఎండోమెంట్ లెక్కలు చూస్తాడు, దేవాలయం ఏకెళ్ళిపోతుంది మేడం. ఇంకో చిన్న లాజిక్ మీరు చూడండి, దేవాలయం గోడ మీద 3-4 బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు ఉంటాయి. ఆన్లైన్ రూపంలో భక్తులు 100 రూపాయలు తగ్గకుండా ఆన్లైన్ రూపంలో వేయాలి మేడం. నేను ఏమంటున్నా, భక్తుడు అనేటోడు 100 వేయడు, 5 రూపాయలే వేస్తాడు మేడం. నువ్వెందుకు వద్దంటావు? 100 రూపాయలు తగ్గకుండా నేను ఎందుకు రాసి పెడతావు? నేను 5 రూపాయలే వేస్తాను మేడం, నా దగ్గర లేవు, నేను 5 రూపాయలే 10 రూపాయలే వేస్తాను నేను, 100 రూపాయలు తగ్గ. ఇంకోటి మేడం, ఎవడన్నా కానుకలు వేయాలంటే దేవుని ముంగటనే వేస్తే మనకు తృప్తి అనిపిస్తుంది. బ్యాంకుకు ఎవడన్నా వేస్తాడా మేడం కానుకలు? ఏంటిది అది? అంటే ఈయన ఆన్లైన్ దేవుడు, వీసాల దేవుడు కదా, అక్కడ నుంచి ఏమైనా సమర్పిస్తున్నారు? లే మేడం, అది ఇప్పుడు దేవుని ముంగట ఉంటే మన భక్తి ఉంటే మనం వేస్తాం, లేకపోతే వేయం. కానీ నీకు బ్యాంకులో దేవుని ముంగట వేస్తే మనకు తృప్తి అనేది ఉంటది. కానీ ఎక్కడ నుండి ఆన్లైన్ లో పోయి బ్యాంకులకి 100 రూపాయలు ఏమంటే బ్యాంకుకి ఎందుకు పోతావు? దేవుని ముంగట వేయాలి కదా. మళ్ళీ ఇది ఉండి కదా మేడం, ఆన్లైన్ రూపంలో వచ్చింది ఉండి కదా. గవర్నమెంట్ అది కూడా పట్టించుకుంటలేదు. మళ్ళీ ఎన్ని డబ్బులు అయినాయి ఆ బ్యాంకులలో ఏమున్నది? ఏం లేదు మేడం. మేము కూడా పొట్టుకు వివరాలు ఎంత ఉన్నదాన్ని అడుగుమని చెప్పినాం మేడం. డబ్బులు ఇంకా కాలేదు మేడం, అవుతున్నది. రైట్, థ్యాంక్ యూ అండి మల్లారెడ్డి గారు. ఎండోన్మెంట్ అధికారులు ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూడాలి, మీకు ఏదో ఒక న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే చాలా గుళ్ళలు మన హైదరాబాద్ టెంపుల్స్ దగ్గరే వైభవంగా బోనాలు జరిగే ప్రతి టెంపుల్లో ధర్మకర్తలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న జనరేషన్స్. మైనస్ అది ఒకటే ఉంది మేడం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి దేవాలయానికి ధర్మకర్తలకు అంత ప్రిఫరెన్స్ ఉంది కానీ చిలుకూరులో లేదు. చిలుకూరులో పూజారులకు ఉన్నంత ప్రిఫరెన్స్ మాకు లేదు. ఆధిపత్యం అంతా వాళ్ళదే మేడం, పూజారులే ఆధిపత్యం. మేము ఏంటంటే మేడం సఖ్యంగా ఉండి గొడవలు పంచాది వద్దు, దేవుని పేరు మన చిలుకూరు పేరు ఖరాబ్ అయింది. చిలుకూరు అంటేనే ప్రపంచ స్థాయి గుర్తింపు పెట్టిన టెంపుల్. ఎందుకు మనకు లీగల్గా అన్ని వచ్చినప్పుడే మనం పోదామని వెయిట్ చేస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది మల్లారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మొన్న వీరరాఘవరెడ్డికి సంబంధించి ఇష్యూ అయిన తర్వాత ఒక్కసారిగా చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారు వార్తల్లో నిలిచారు. అసలు ఆయన ఇక్కడికి అర్చకత్వం కోసం ఆయన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఇక్కడే ఉండిపోయారు. తన సేవని దేవుడికి అంకితం చేస్తూ కంటిన్యూ అవుతున్నా కూడా మనకి తెలియని ఎన్నో ఇష్యూస్ ఈ ఊరిలో చిలుకూరులో దేవాలయం చుట్టూ ఉన్నాయి. చాలా హిడెన్ ఇష్యూస్ అన్ని ఇంటర్వ్యూలో మీకు చూపించాను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అనంటే నిజంగానే ఒక గుడి కడితే, ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న గుడి కడితేనే దాంట్లో కట్టిన వాళ్ళకి చాలా హక్కులు ఉంటాయి, వాళ్ళు చాలా ఓనర్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చిలుకూరుకు సంబంధించి వాళ్ళ తాత ముత్తాతలు కట్టారంటూ వాళ్ళు ఇంకా 18 ఏళ్ళుగా ఎలాంటి ఫైట్, ఒక మాట కూడా అనుకోకుండా కోర్టు ద్వారానే ఫైట్ చేస్తున్న కుటుంబం మల్లారెడ్డి గారిది. సో చూద్దాం అధికారులు, ప్రభుత్వం లేదంటే కోర్టు నుంచి ఎలా తీర్పులు ఉండబోతున్నాయి, ఎలా న్యాయం చేయబోతున్నారు అనేది. దట్స్ ఆల్.